హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ యాక్టివిటీ వ్లాగ్ ఛానల్. శ్యామోలిలో బస్ ఎక్స్పీరియన్స్ ఈరోజు షేర్ చేస్తున్నాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, చాలా స్మూత్ జర్నీ ఉంటుంది. బట్ నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు ఎవరో చేయొద్దండి. అదేంటంటే లాస్ట్ మినిట్లో నాకు ట్రైన్ టికెట్స్ దొరకని దానికి నేను శ్యామోలిలో బస్ టికెట్ బుక్ చేసుకున్నాను. బట్ నేను నా లాస్ట్ సీట్ దొరికిందనమాట. ఆ లాస్ట్ సీట్ జర్నీ అయితే అస్సలు మర్చిపోలేను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ యాక్టివిటీ వ్లాగ్ ఛానల్. ఈరోజు శ్యామోలి బస్సులో పలంనేరు నుంచి విజయవాడ బస్ టికెట్ బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో. ఇది వైఎస్ఆర్ స్టాచ్యూ పలంనేరు తిరుపతి హైవేలో బస్ ఇక్కడే స్టాప్ చేస్తారు. సో ఈ బస్ జర్నీ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మా బస్ వస్తుంది, ఇదే వైఎస్ఆర్ స్టాచ్యూ, ఇదే మేము వెళ్ళబోయే బస్సు శ్యామోలి. బస్ డ్రైవర్ ఓకే బస్ డ్రైవర్ సైగ చేస్తున్న ఆడికి ముందుకు రండి అనేసి. శ్యామోలి వెల్కమ్. స్లీపర్ ఛార్జింగ్ పాయింట్, యూఎస్బి పాయింట్, ఏసీ లైట్, ఇది స్లీపర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఈ విధంగా జర్నీ చాలా సీనిక్గా ఉంటుంది. విండో సీట్లో కూర్చొని చూస్తూ వెళ్ళాను. బస్ లాస్ట్ సీట్ అవ్వడం వల్ల ఒకటి ఇబ్బంది పడ్డాను. బట్ అక్కడ కూడా అమ్మాయి కూర్చోలేదు, అదే బాధ అంతే. ప్రతి ఒక్క స్లీపర్ కోచ్లో ఇలా ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఉంది, యూఎస్బీ పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. శ్యామోలిలో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని ఆ విధంగా పెట్టుకోవచ్చు. సపరేట్గా ఒక్కొక్క సీటుకు కూడా కవరింగ్ ఉన్నాయన్నమాట, కవరింగ్ క్లాత్స్ ఉన్నాయి. ఈ విధంగా పిల్లో ఇచ్చారు, చాలా స్మూత్గా ఉందన్నమాట. చూస్తున్నాను ఎవరైనా వస్తారా, జర్నీ కొద్దిగా బాగా హ్యాపీగా ఉందామని చూశాను. ఇక్కడ మన లగేజ్ ఏదైనా ఉన్నా, వేస్ట్ ఏదైనా ఉన్నా అక్కడ పెట్టచ్చు అన్నమాట స్లీపర్లో. ఏసీ అయితే చాలా చల్లగా వస్తుంది, బాగా వస్తుంది. కానీ ఒకటే లాస్ట్ సీట్ అవడం వల్ల ఏమైందంటే ఎక్కువ కుషన్ అనమాట. వాళ్ళు వెల్కమ్ కిట్ ఇచ్చారు, శ్యామోలి బస్ వాళ్ళకి వాటర్ బాటిల్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు ఇప్పుడు చూద్దాము. పార్లే కంపెనీ బెయిలీ వాటర్ బాటిల్ ఇచ్చారు, శ్యామోలి బ్యాగ్ ఇచ్చారు. ఇది ఓపెన్ చేస్తాను ఏమేమి ఉంటాయా అనేసి. ఇందులో స్నాక్ చాలా బాగుంది. స్నాక్ ఇదే అవలక్కి మిక్చర్ అంట. క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి. మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు లాస్ట్ సీట్లో కూర్చొని ఉన్నాను కాబట్టి రిఫ్రెషింగ్ వైబ్స్ కూడా ఇచ్చారు, ఒక కిట్. అంటే అన్నీ కూడా నేను ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. దాంతోపాటు యూనిబిక్ చిన్న బిస్కెట్ ఒకటి, పేపర్ బోట్ చిక్కీ ఒకటి, టిష్యూ ఒకటి, ఇంకొకటి బ్రిటానియా వాళ్ళది లేయర్స్ అనేది ఒకటి ఇచ్చారు.
మొత్తం ఈ 5 ఐటమ్స్ ఇచ్చారు నాకు శ్యామలి బస్లో. ఇది స్లీపర్. అంటే బస్ సీట్ కంఫర్ట్ మాత్రం బాగుంది. ఛార్జింగ్ పాయింట్ దగ్గర నుంచి పిల్లోస్, బెడ్షీట్స్ వాటి వరకు మనం ఏం తప్పుపడడానికి లేదు బస్ వాళ్ళని. ఇది సిట్టింగ్. బస్ మనం బుక్ చేసుకున్నప్పుడు మాత్రం మిడిల్ సీట్సే బుక్ చేసుకోండి. చివరిగా ఉన్న సీట్ మాత్రం బుక్ చేసుకోదండి. పడుకోలేరు మీరు, పడుకున్నా నిద్ర రాదు. ఎందుకంటే ఆ స్పీడ్లో బస్ అనేది హై జంప్స్ చేయడం వల్ల మనకు ఎక్కువ గాల్లో వేసినట్టు ఉంటుంది అనమాట ఫీలింగు. సో అందువల్ల నిద్ర రాదు. పడుకుంటాం కానీ నిద్ర రాదనమాట. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. ఈ మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దని నేను చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి శ్యామల్లో ఎండ్ పాయింట్, ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కూడా ఉంది. ఇక్కడ ఇది వచ్చి సీటింగ్ బస్లో కూర్చొని వెళ్ళే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఇద్దరు కలిపి ఒక ఛార్జింగ్ పాయింట్, ముందర సీట్లో వాటర్ బాటిల్ విధంగా పెట్టుకోవచ్చు. సపరేట్గా ఒక్కొక్కరికి ఒక విండో ఉంటుంది అనమాట ఏసీ రావడానికి. ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంది. చూస్తున్నాం జర్నీస్ హ్యాపీగా కొద్దిగా థ్రిల్గా వెళ్ళాలనేసి బుక్ కూడా తెచ్చుకుని చదువుకుందాం అనేసి. చూడండి భారత్ బ్యాంక్ ఎలాంటి స్టైలిష్ లుక్ ఉందో. మళ్ళీ ఉందండి బిల్డ్ క్వాలిటీ కానీ, బస్సు లుక్ కానీ స్టైలిష్గా. ఈ శ్యామోలి బస్ చూడంగానే గుర్తుపట్టచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుంది పెయింటింగ్ కానీ. ఏమంటే జీపీఎస్ ట్రాక్ లొకేషన్ ఉందండి దీంట్లో. బస్సు ఎక్కడ వస్తుంది, ఎక్కడ వెళ్తుంది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. లైవ్ ట్రాకింగ్ ఉంది, CCTV. www.shymolibus.com shyamoli.com వెబ్సైట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. నేను పేటీఎంలో బుక్ చేసుకున్నాను. పేటీఎం యాప్ యూజ్ చేసుకొని బస్సులో టికెట్ బుక్ చేసుకున్నాను. సో ఆటోమేటిక్గా నేను నైట్ 7:30కి అంతా విజయవాడకి రీచ్ అయిపోయాను. విజయవాడలో బెంచ్ సర్కిల్లో బస్ దిగాను అనమాట. ముందరైతే చూడండి పెద్ద గ్లాసు, డ్రైవర్కి అయితే ఫుల్ క్లియర్గా తెలుస్తుంది అనమాట డ్రైవ్ చేయడానికి. ముందర ఎలాంటి వెహికల్స్ వస్తున్నాయా, ఎలాంటి అనేసి నాకు కార్ తోలే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ బస్సులో మాత్రం చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది వెహికల్స్ అన్నీ కూడా. అందుకే వాళ్ళు అంత బాగా జర్నీ చేయగలరు అనమాట. అనుకున్న టైంకి రీచ్ చేసేసారు. బస్ మాకు 1 అవర్ లేట్ వచ్చింది డిపార్చర్ టైంకి, అయినా ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అయిపోయాం విజయవాడకి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మీరంతా వీడియో చూసారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఏదైనా బస్ జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా మాత్రం చివరి 2 సీట్లు మాత్రం బుక్ చేసుకోవద్దండి. చూడు నైట్లో ఆ లైటింగ్, ఆ బస్సు ప్రతి ఒక్క కర్టన్స్, సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా మాత్రం అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నారు శ్యామోలి బస్సులో. సో ఇదొక నాకు మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ శ్యామోలి. బాయ్. సబ్స్క్రైబ్ రాజేష్ యాక్టివిటీ లాగ్ ఛానల్. మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను.